అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఆ పరమశివుని అనుగ్రహం లేనిదే మనం అరుణాచలం వెళ్ళలేము అని అంటుంటారు. అరుణాచలం అనగానే మనందరికీ గుర్తొచ్చేది గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఆ అరుణాచలేశ్వరుని మహత్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయవాడ టు అరుణాచలం వెళ్ళడానికి ఫస్ట్ అయితే మేము విజయవాడ వెళ్ళటానికి స్టార్టింగ్‌లో బస్ జర్నీ అయితే చేసాం. ఒక 2 అవర్స్‌లో విజయవాడ అయితే రీచ్ అయిపోయామనమాట. మా ట్రైన్ వచ్చేసి 9:30కి మేము 8:30కి రీచ్ అయిపోయాం. కానీ ట్రైన్ డిలే అవ్వటం వల్ల 10:30కి అవ్వటం వల్ల 2 అవర్స్ ఇలా వెయిటింగ్ హాల్‌లోనే వెయిట్ చేయాల్సొచ్చేసింది. ఇలా వెయిట్ చేసిన తర్వాత ఫైనల్లీ 10:30కి ట్రైన్ అయితే వచ్చేసిందనమాట. జనరల్‌గా ట్రైన్స్ డిలే అవుతూనే ఉంటాయి. ఎలాగో లేట్‌గానే వస్తుంది కదా అని చెప్పేసి మనం ఎప్పుడైనా లేట్‌గా వెళ్తే, ఆ రోజు మాత్రం ట్రైన్ కరెక్ట్ టయానికొచ్చేస్తుంది. అదేంటో చక్కగా ట్రైన్ ఎక్కేసి రిలాక్స్ అయిపోయామనమాట. 10:30కి స్టార్ట్ అయింది ట్రైన్. చెన్నై రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 5:00 అయింది. 5:00కి చెన్నైలో దిగేసి, చెన్నై నుంచి మనం అరుణాచలం వెళ్ళడానికి ఓన్లీ బస్ జర్నీ ఒకటే. ఆ బస్ వచ్చేసి 4:30-5 అవర్స్ వరకు పడుతుందనమాట. చెన్నై నుంచి అరుణాచలానికి బస్ జర్నీ. టైమింగ్స్ లాంటివి అయితే ఏముండవు. పద్దాక అరుణాచలానికి తిరుగుతూనే ఉంటాయన్నమాట బస్సులు. మనం హ్యాపీగా జర్నీ చేసేయొచ్చు. ఫైనల్లీ మేము అరుణాచలం అయితే రీచ్ అయిపోయాము. చక్కగా ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ 6:00కి అలా ఫస్ట్ అయితే మేము దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే 7:30కి టెంపుల్ అనేది క్లోజ్ చేసేస్తారు. 7:30కి తర్వాత దర్శనానికి పంపించరనమాట. అందుకే ఫస్ట్ మేమైతే దర్శనం చేసేసుకున్నాం. 6కి నుంచుంటే దర్శనం అయి బయటకు వచ్చేసరికి 10 అయిపోయింది. జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ పరమశివుని ఆజ్ఞ లేనిదే మనమైతే అరుణాచలం వెళ్ళలేము. అలాగే టెంపుల్ లోపలైతే చాలా అంటే చాలా బావుంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా కూడా అనిపిస్తుంది. క్యూలో వెళ్ళేటప్పుడు ఇలా ఒక టెంపుల్ అయితే వచ్చిందనమాట. పాతాళ గంగ శివుడు అని చెప్పేసి అది కూడా దర్శించుకున్నాము. అలాగే నందీశ్వరుడు, అలాగే చాలా పెద్ద కోనేరు అయితే ఉంటుంది. మనం క్యూలో నుంచున్నప్పుడే ఇలా టెంపుల్ బ్లూ ప్రింట్ అనేది మొత్తం ఉందనమాట. ఇది చాలా అంటే చాలా బావుందసలు. ఇది చూస్తే మనం టెంపుల్ మొత్తం ఇక్కడే తెలుసుకోవచ్చనమాట. 4 వైపులా గోపురాలు, గర్భగుడి చాలా అంటే చాలా బావుందిది. టెంపుల్ నైట్ వ్యూ అయితే చాలా బావుంది. దర్శనం అయ్యి వచ్చిన తర్వాత కూడా ఆ టెంపుల్‌లో అక్కడే అలానే కూర్చొని ఉండిపోవాలనిపిస్తుందనమాట. అంత చాలా బావుంటుంది. అరుణాచలం వచ్చి ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతూ ఉంటారు. అలా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకొచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణ అనేది ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. మేమైతే మెయిన్ రాజగోపురం దగ్గరైతే స్టార్ట్ చేశాము. రాజగోపురం దగ్గర చక్కగా దీపాలు వెలిగించేసి, కొబ్బరికాయ కొట్టేసి, గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసామనమాట. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడైతే కంపల్సరీ వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయాలి. చెప్పులు వేసుకోకుండా 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేయాలి. మేము నైట్ 10:30కి అయితే స్టార్ట్ చేసాం గిరి ప్రదక్షిణ. నైట్ ఏ టైం అయినా గానీ మనకి ఏ భయము ఉండదు. 24 అవర్స్ గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. గిరి ప్రదక్షిణ చేయటానికి కరెక్ట్ టైం అంటే ఎర్లీ మార్నింగ్ అయినా చేయాలి. లేకపోతే ఈవినింగ్, నైట్ ఈ టైంలో చేస్తే బెటర్. ఆఫ్టర్‌నూన్ ఆ టైంలో అయితే ఎండ ఉంటుంది. అలాగే ట్రాఫిక్ కూడా ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ 2 అలా స్టార్ట్ చేయాలి. లేకపోతే ఈవినింగ్ 5, 6 అలా స్టార్ట్ చేసినా ఏం కాదు. ఏ టైంలో అయినా షాప్స్ అన్నీ ఓపెన్‌గానే ఉంటాయి. మనకి ఏం అవసరమైనా అవి తీసుకోవచ్చు. వాటరు, ఫ్రూట్స్ అన్నీ అవైలబుల్‌గానే ఉంటాయి. ఇలా గోలీ సోడా అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. మనకేం కావాలన్నా తీసుకోవచ్చు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాల టెంపుల్స్ అయితే వస్తాయి. ఆ అష్టలింగాల టెంపుల్సే కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ కూడా ఉంటాయన్నమాట. పరమేశ్వరుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు, అమ్మవారు అన్ని టెంపుల్స్ వస్తుంటాయి. అలాగే రమణ మహర్షి ఆశ్రమంతో పాటు చాలా రకాల ఆశ్రమాలు కూడా ఉంటాయన్నమాట. అవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు మనం. స్టార్టింగ్‌లోనే మనం స్పీడ్‌గా నడిచేయకూడదు. స్టార్టింగ్‌లో ఎనర్జీ ఉంటుంది కాబట్టి స్పీడ్‌గా నడిచేయొచ్చు అని నడిచేస్తుంటాం. అలా నడవటం వల్ల త్వరగా అలసిపోతామనమాట. స్టార్టింగ్ నుంచి కూడా మనం నిదానంగా నడుస్తూ ఉంటే చాలా ఈజీగా నడిచేయొచ్చు. 14 కిలోమీటర్స్ అలా ఏమనిపించదు. అరుణాచల శివ, అరుణాచల శివ అని అనుకుంటూ ఆ శివుడిని ధ్యానం చేసుకుంటూ మనం నడిస్తే మనకేమీ అనిపించదు. మధ్యలో టెంపుల్స్ కూడా వస్తుంటాయి కాబట్టి వాటి దగ్గర దర్శించుకోవడానికి మనం ఆగుతాం కాబట్టి అలసట అనేది ఎక్కువ ఏముండదు. మధ్య మధ్యలో ఇలా గోలీ సోడాలు, ఇలా ఫుడ్ కూడా అన్నీ ఉంటాయన్నమాట. నైట్ ఏ టైం అయినా అన్నీ ఉంటాయి. అలాగే ఇక్కడ మేము నడిచేటప్పుడు పక్కన జింకలు గూడా ఉన్నాయి. ఇవిగో చూడండి జింకలు గూడా ఉన్నాయి. వాటికి ఫుడ్ కూడా పెడుతున్నారు అందరూ. మనం వెళ్ళేటప్పుడు అష్టలింగాలతో పాటు సూర్యలింగం, చంద్రలింగం కూడా వస్తాయన్నమాట. అవి కూడా దర్శించుకోవచ్చు. కానీ ఆ 2 లింగాలు ఈ అష్టలింగాల కిందకైతే రావు.
7-8 కిలోమీటర్స్ అలా నడిచిన తర్వాత మనకి కాళ్ళు నొప్పులు వస్తుంటాయి కదా! ఆ టైంలో అక్కడ పక్కన వాళ్ళు మసాజెస్ కూడా పెట్టుకొని ఉంటారనమాట. కొంతమంది చేయించుకుంటూ ఉంటారు. అలా చేయించుకోవటం వల్ల కూడా ఓకే. కొంచెం రిలాక్స్ అనేది ఉంటుందనమాట. అలా చేయించుకున్న తర్వాత కూడా కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది. మళ్ళీ మనం ఫ్రెష్‌గా స్టార్ట్ చేసినట్లు అనిపిస్తుంది. అలాగే ఫుడ్డు అన్నీ దొరుకుతాయన్నమాట. ఏ టైం అయినా మిడ్‌నైట్ అయినా సరే ఈ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మేము ఇక్కడ నడిచేటప్పుడైతే టైం 12 అయిందనమాట. అలా ఏ టైం అయినా అసలేం భయం ఉండదు. లైటింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అలాగే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివ, అరుణాచల శివ అని ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ నడుస్తూ ఉంటారు. అలాగే కొంతమంది అరుణాచల శివ మహత్యాన్ని వినుకుంటూ నడుస్తూ ఉంటారనమాట. ఇలా మనకు అలసట తెలియకుండా పరమేశ్వరుడి గురించి తలుచుకోవటం కానీ, ఆ పాటలు వినటం కానీ చేస్తూ ఉంటే మనకి ఎక్కువ అలసట అనేది లేకుండా త్వరగా నడిచేస్తామనమాట. ఇలా మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడే 7 లింగాలని దర్శించుకున్న తర్వాత కుబేర లింగానికి, ఈశాన్య లింగానికి మధ్యలో మోక్ష మార్గం ఉంటుంది. ఈ మోక్ష మార్గాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మనం భక్తితో ఎంత లావు ఉన్న వాళ్ళైనా ఈ మోక్ష మార్గం నుంచి బయటకొచ్చేస్తారంట. మేము వచ్చినప్పుడైతే క్యూ చూడండి ఎంత ఉందో, అసలు చాలా పెద్దగుంది. ఇక్కడే 1 అవర్ అయిపోయింది. ఇలా మోక్ష మార్గం నుంచి కూడా వెళ్ళిన తర్వాత ఫైనల్‌గా ఈశాన్యలింగం అనేది ఉంటుందనమాట. ఈ అష్టలింగాల నేమ్స్ వచ్చేసి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఇలా అష్టలింగాలు మనం దర్శించుకుంటామన్నమాట. ఈశాన్య లింగం నుంచి మనం స్టార్ట్ చేసిన రాజగోపురానికి 2 కిలోమీటర్స్ ఉంటది. ఫైనల్‌గా మా గిరి ప్రదక్షిణ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 3:15 అయింది. ఇదిగో చూడండి 3:15 అయింది. మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి మళ్ళీ వచ్చేసాం రాజగోపురానికి. హర హర మహాదేవ శంభో శంకర. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.